భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి వన్డే ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడంతో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. స్వదేశంలోనే ప్రపంచ కప్ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో బాగా తెలిసిన రోహిత్ కు ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఆదివారం నావీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయాన్ని స్టేడియంలో వీక్షించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఓల్వర్ట్ అద్భుత సెంచరీతో భారత్ కు కొంత టెన్షన్ పెట్టింది. ఆమెతో పాటు సినెలూస్ జోడీని కీలక బౌలింగ్ తో షఫాలి వర్మ విడదీసి గేమ్ చేంజర్ గా నిరూపించుకుంది. దీప్తి శర్మ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ఆమె బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కేవలం 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇక నదీన్ డి క్లెర్క్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ తో అవుట్ చేయగానే భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అదే టైంలో వెంటనే కెమెరాలు వీఐపీ బాక్స్ వైపు మల్లగా అక్కడ తన భార్యతో కలిసి మ్యాచ్ చూస్తున్న రోహిత్ శర్మ కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. 2023 పురుషుల ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం దేశాన్ని కదిలించగా ఇప్పుడు మహిళల విజయం చూసి ఆయన మళ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయంపై మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ ఐసీసీ ఛానల్ తో మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా మేము ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మహిళా జట్టు ఈసారి ఆ సరిహద్దు దాటుతుందని ఆశిస్తున్నా అని ఆశించారు. రోహిత్ అన్నట్టుగానే ఆ మాటలు నిజమయ్యాయి.